రానున్న ఏపీ ఎలక్షన్లలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ ఫ్రంట్ నాయకులు కోరుతున్నారు. ఏపీలోని పలు ప్రధాన పట్టణాలలో ఫ్రంట్ నాయకులు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫ్రంట్లోని పలు పార్టీల నాయకులు పోటీ చేయబోతున్న నాయకులతో సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని, బహుజన రాజ్యాధికారం రావాలని వారంతా పిలుపునిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వివిధ ప్రజా సంఘాలు మరియు పూలే అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక జరిగింది. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇక ఫ్రంట్లోని అన్ని పార్టీలు కలిసి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఐఏఎస్ గారిని నియమించారు. ఇక అనంతరం సభను ఉద్దేశించి జయభారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ జేడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ మాట్లాడారు. ఏపీ రాష్ట్రానికి పాలకులు ప్రత్యేక హోదా తెస్తామని అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక హోదాల పేరిట ప్రజలను మోసం చేస్తున్న పార్టీలను నమ్మవద్దని అన్నారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ను నమ్మి భరోసాతో ఓటు వేసి సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ విధమైన సందేశాలు ప్రజలకు పంపించండి. రాష్ట్రం ఏ విధంగా వెనుకబడిపోయింది, దానికి కారణాలు ఏంటి అని అడగండి. ఇంతకే శివభాగ్యరావు గారు అన్నారు, ఏ పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు. ప్రత్యేక హోదా తెస్తామని ప్రతి ఒక్కరూ అన్నారు. ఆయన ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ, మళ్ళా ప్రత్యేక హోదా అని అడిగారు. ఈయనైతే 25 మంది ఎంపీలు ఇవ్వండి, మేము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము అన్నారు. ఏది ప్రత్యేక హోదా? మాట్లాడలే. ఆ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా కూడా ధైర్యం లేని ఈ పార్టీలు ఎందుకు మళ్ళా మనం ఎన్నుకోవాలని మేము ప్రజలను ప్రశ్నిస్తున్నాం. మీకోసం ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీ ముందు రాబోతోంది. ఆలోచించండి. మీ అద్భుతమైన ఓటును బ్రహ్మాండంగా ఉపయోగించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, నేను మీ అందరికీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నేను మీకు కత్తులు, కటార్లు, ఆయుధాలు ఇవ్వలేదు. మీకు ఓటు అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చాను. ఆ ఓటును మీరు సక్రమంగా వినియోగించుకొని రాజులు అవుతారా, ఆ ఓటును అమ్ముకొని మీరు బానిసలు అవుతారా, మీరే నిర్ణయించుకోండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇది తరుణం వచ్చింది, మనకు సమయం ఆసన్నమైనది. ఇప్పుడు గనక మనం అప్రమత్తంగా లేకుంటే మళ్ళా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అని మీ అందరికీ కూడా ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఓటర్లందరూ కూడా సక్రమంగా ఆలోచించండి. అందరూ పెద్ద సంఖ్యలో ఓటింగ్కు రండి. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పెడుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు సమర్థించండి. ఒక సమర్థవంతమైన ప్రభుత్వాన్ని, ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని, ప్రజా నాయకత్వాన్ని మనం త్వరలో చూద్దామన్న ఒక సందేశం ఇస్తూ ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ లో ముందుకు వచ్చిన అన్ని పార్టీలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఇంకా చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయి, వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన శక్తిగా మనందరం కూడా ముందుకు వెళదామని సంకల్పిస్తూ ఈరోజు తిరుపతి పార్లమెంటులో అభ్యర్థిగా నిలబడబోతున్న శ్రీ విజయ్ కుమార్ ఐఏఎస్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారిని ప్రశ్న ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శివభాగ్యరావు ఐఆర్ఎస్ వీఆర్ఎస్ గారు మాట్లాడుతూ బీసీసీఎం కావాలని, అందుకు ప్రస్తుత ఓటర్లుగా ఉన్న బహుజనులు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల చేతిలోనే పార్టీల గెలుపోటములు ఉన్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో తమ కూటమి పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీలను ఓడించాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వస్తే ఫలానా పోస్టులు ఫలానా మేమే పరిపాలిస్తా ఉంటున్నారు, వైసీపీ వస్తే ఇలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. మరి బహుజనులైన మీరు మేమైతే బీసీసీఎం కావాలని కోరుకుంటున్నాం మా పార్టీ తరఫున. జనాభా ఉన్నారు కాబట్టి సో అందుకని మీరు ఎందుకు మీ జనాభా గురించి, ఇప్పుడున్న మీ యొక్క అభిమానం లేఖల గురించి ఎందుకు విజువలైజ్ చేయదు? దయచేసి అప్పీల్ ఆల్ ఆఫ్ యు, ఎక్కడ ఎవరైనా ఓటు మునిగిపోతుంటే మాత్రం క్లాస్ తీసుకుని చెప్పండి, మీరు మేధావులు కాబట్టి. ఓటు మునగదు, మన ధర్మం, మనం ఓటేస్తామని చెప్పుకున్నారు గారికి ఓటు కనుక లక్షల్లో కనుక రాగలిగితే గెలిచినట్లకే. 100% చెన్నకేశ్వర గారు చెప్పినట్టుగా 6,50,000 ఓట్లు కనుక ఎస్సీ ఎస్టీ ఓట్లే, ఇంకా బీసీ, ఎందుకంటే మేము బీసీసీఎం కావాలంటాం కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ కూడా విజయ్ కుమార్ గారికి రాగలిగితే, మేము కాన్స్టిట్యూషన్ ఎవరైతే మారుస్తా ఉన్నారో, ఎవరైతే ముస్లిమ్స్ మా టార్గెట్, క్రిస్టియన్స్ మా టార్గెట్, ఎస్సీలు మా టార్గెట్ అనేసి ఓపెన్ గా వీడియో ద్వారా బయటకు పంపిస్తున్నారో
వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు కావాలంటే విజయ్ కుమార్ గారికి ఓటు వేయాలి. ఇంకా మీ అందరికీ తెలుసు, అన్ని పార్టీలు కూడా ప్రామిసుల మీద ప్రామిసులు చేశారు. ప్రత్యేక నియోజకవర్గం, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్, అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామని, లెక్కలు లేకుండా చాలా ప్రామిసులు చేశారు. ఇంటికి ఒక పిల్లవాడిని చదువుతారట. ఇప్పుడున్న పార్టీ అయితే ఒక పిల్లలు మిగిలిన పిల్లల సంగతి ఏంటి? గాడిలో ఎలా? ఇక అనంతరం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఐఏఎస్ ప్రసంగించారు. ఓట్లను వేలంపాట తీరున అడిగే పార్టీలను తిప్పికొట్టాలని అన్నారు. 5 ఏళ్ల భవితవ్యాన్ని అమ్ముకునేలా అలాంటి ఓట్లను ఎందుకు వేయాలని ఆ పార్టీల వారినే ప్రశ్నించాలని అన్నారు. ఇక ఎదురు డబ్బులిచ్చి ఓటు అడిగే ఆయా పార్టీల మోసాలను గుర్తించాలన్నారు. నాయకులను చూసి ఎన్నికలలో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లకు నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటంటే, రేపు ఎలక్షన్ వచ్చిన రోజు 1000, 2000, 3000 అది ఆ పాట ఎంతకు పెడుతుందో తెలియదు, కానీ ఆ విధంగా డబ్బులు ఇచ్చి ఓటు వేయమని అడుగుతారు, మందు ఇచ్చి బిర్యానీ ఇచ్చి అడుగుతారు. ఒక్కసారి ఆలోచించండి, ఎదురు డబ్బు ఇచ్చి ఎందుకు ఓటు వేయమని అడుగుతున్నారు అంటే, రేపు 5 సంవత్సరాలు ఈ రోజు ఇచ్చే 1000 రూపాయలు పెట్టుబడిగా పెట్టుకుని దాని ద్వారా 5 సంవత్సరాలు దురాక్రమణ చేసి, అరాచకత్వం చేసి, కోట్ల నిధులు సంపాదించుకోవడానికి, భూములు, గనులు, ఇసుక, మట్టి తవ్వుకోవడానికి ఇది ఒక పెట్టుబడిగా తప్ప లేదు. నిజంగా మీరు ప్రజల కోసం పనిచేసిన వారైతే, నిజంగా మీరు సంక్షేమం చేసిన వాళ్ళైతే, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నిజంగా మీరు అభివృద్ధి చేసుంటే, రోడ్లు వేసుంటే, నిర్మాణ కార్యక్రమాలు జరుగుంటే, ప్రజలు మనం చేసినటువంటి పనిని చూసి, మనం ఇచ్చినటువంటి అభివృద్ధిని చూసి మనకు ఓటు వేస్తారు. మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 4వ భాగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ చెప్పినటువంటిది ఏంటంటే, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మనం సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టొచ్చు. అదే ఆదేశిక సూత్రాల ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే దానికి తీర్పు ఎవరిస్తారంటే ప్రజలు ఇస్తారు. కాబట్టి ప్రజల తీర్పు పొందాలి, అక్కడ జడ్జిమెంట్ పొందాలి. అందుకు మీరు అభివృద్ధి చేసి, సంక్షేమం చేసి, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించి ఓటు అడగకుండా మేము చేశామని చెప్పుకుంటూ డబ్బు ఇచ్చి ఓటు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? తిరుపతి పార్లమెంట్ అభ్యర్థికి ఏటీపీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పరమశివన్ గారు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయనకు పూర్తి సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ జెడి లక్ష్మీనారాయణ ఐపీఎస్, మాజీ సెక్రటరీ టు గవర్నమెంట్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఐఏఎస్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శోభాగ్యరావు ఐఆర్ఎస్ విఆర్ఎస్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పరమశివన్, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ దాసరి చెన్నకేశవులు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షేక్ జలీల్లు పాల్గొన్న వారిలో ఉన్నారు.